వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోటలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం గుడిపేటలోని కేంద్రాన్ని పరిశీలిస్తూ కొనుగోలు కేంద్రానికి ఇప్పటి వరకు ఎంత ధాన్యం వచ్చిందని నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. సన్న రకం ఎంత, దొడ్డు రకం ధాన్యం వస్తుందని అడిగి తెలుసుకున్నారు. ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు. అలాగే ధాన్యాన్ని తీసుకొని దాని మ్యాచర్ ఏ విధంగా ఉందని తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు అన్ని సౌకర్యాలు ఏర్పాటుతో పాటు నాణ్యత గల ధాన్యం ఉండడంతో సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వాహకులకి జనవరి 26 అవార్డు ఇవ్వాలని సంబంధిత అధికారులని ఆదేశించారు. సన్న రకం ధాన్యం ఎక్కువగా విక్రయించేలా రైతుల్ని ప్రోత్సహించాలని నిర్వాహకులకి తెలిపారు. కొందరు రైతులు సన్న రకం ధాన్యాన్ని దళారులకి అమ్ముతున్నారని వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేలా అవగాహన కల్పించాలని మండల వ్యవసాయ అధికారి కృష్ణాని ఆదేశించారు. రైతులతో మాట్లాడుతూ సన్న రకం ధాన్యాన్ని దళారులకి అమ్మకూడదని తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2,320 రూపాయలతో పాటు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ పొందాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకి సన్న రకం ధాన్యం ఎక్కువగా వస్తున్నందుకు ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన 2 రోజుల్లోపు 2,320 రూపాయలతో పాటు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కిషన్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకళ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రమేష్, తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, మండల వ్యవసాయ అధికారి కృష్ణ, ఐకేపీ ఏపీఎం రాజన్న తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ కిరణ్ పాండ్ల పక్కన కరీంనగర్లో సెంటర్ చూసాము. దాంట్లో తేడా ఉంది. ఇక్కడైతే వీక్నెస్ ఉంది. దట్ మీన్స్ గుడమ్మ. ఏం పేరు? लक्ष्मी. मी पेरू जलेदार. मी पेरू बट फिर भी वहाँ से మన జవాబు ఇవ్వకుండా ఎంత వచ్చేసింది? ప్రోగ్రామ్ రేపు మినిట్ టు మినిట్ 2,000 బ్యాగ్ ఓకే షేర్ చేస్తారు. మీకు ఆల్రెడీ షేర్ చేస్తారు. దానిలో ఏమైనా ఏం చేంజ్ చేయడానికి లేవు. ఇక్కడ లోకల్ ప్రోగ్రామ్ ఏమి ఉండదు. కోతలు రేట్ ఇన్ టైం ఉంది అంటే ఇంకా మేము అనుకుంటున్నాము ఇంకా వస్తుందేమో. ఇంకా వస్తుంది సార్. ఇంకొక 4,000 వస్తుంది సార్. అంతేనా? అది ఇప్పించాలి. బికాజ్ యూ కెన్ సీ ద ఓకే 3,000 పోతే సంతోషం. కానీ 28,100 కంటే తక్కువలో ఎవరికి ఇవ్వకు. అప్పుడు సెంటర్లో వచ్చి నీకు 2 days పేమెంట్ అవుతుంది. తీసుకుంటారు కదా, పైసలు ఎన్ని రోజులకి ఇస్తారు? 10 రోజులు. కాదు అంటే మేము ఒకటే ఎక్కువ రేట్కి వస్తే, గవర్నమెంట్ రేట్ కన్నా ఎక్కువ రేట్కి వస్తే మీరు సంతోషంగా అక్కడ ఇచ్చేసేది ఏం కాదు. రేట్ తక్కువ వస్తే ఖచ్చితంగా సెంటర్లో తీసుకువస్తే మీకు త్వరగా జోకాలు, త్వరగా పేమెంట్ ఇవంతా కూడా దొరుకుతుంది. ఇక్కడ ఏ సమస్య ఉంది. ఓకే. ఇవాళ మంచిర్యాల జిల్లాలో అంతకుముందు ఒక సెంటర్ చూడడం జరిగింది. మరియు ఇక్కడ హాజీపేట మండలంలో గుడిపేట సెంటర్లో ఐకేపీ ద్వారా బిఆర్డీఏ గారు కూడా ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. ఈ సెంటర్ వచ్చి చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే చాలా మటుకు తేమ కూడా లిమిట్స్లో ఉన్నది. సాఫ్ చేసి తీసుకువస్తారు రైతులు. సన్న ఇక్కడ ఎక్కువ వస్తుంది. సో సన్న చాలా కుప్పలు చూసిన తర్వాత రేట్ బయట ఎక్కువ ఉండడం వల్ల 3,000 రేటులో మన ఇందాక మీ ముందుగా ఒక రైతు సోదరులు చెప్పారు 3,000 రేటు బయట ఉంటే సంతోషం. కానీ వారికి ఒకటే చెప్పాము, మన ఆఫీసర్స్కి అందరికి కూడా విన్నపం చేశాము, అందరికీ అవగాహన కల్పించండి. రేట్ ఎక్కువ వచ్చేసరికి బయట ఇస్తే ఏం సమస్య లేదు. రేట్ ఒకవేళ తక్కువ చేసి మోసం చేయడానికి ఎవరైనా కట్ చేసి చేస్తే మీరు నేరుగా పీపీసీ సెంటర్లో తీసుకువస్తే
తప్పకుండా త్వరగా మీకు జోకం అయిన తర్వాత కాంటా అయిన తర్వాత 2 డేస్లో ఎంఎస్పి, మరుసటి రోజులో బోనస్ కూడా పడుతుంది. సో అదే విజ్ఞప్తి మీ మీడియా ద్వారా కూడా. మంచిర్యాల ఐబీ స్థలంలో మాతా శిశు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంకు గురువారం భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు తెలిపారు. బుధవారం అయిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క హాజరవుతున్నట్లు తెలిపారు. 650 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిని భవిష్యత్తులో 1200 పడకల స్థాయికి తీసుకువెళ్తానని అన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి 360 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సూపర్ స్పెషాలిటీ కాదని మాతా శిశు ఆసుపత్రి నిర్మాణానికి అనుమతి ఉందని బీజేపీ అధ్యక్షుడు రఘునాథరావు ఆరోపించడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా అనుమతి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. రాలేదని, రిజిస్ట్మెంట్లో పర్మిషన్ రాలేదని, మంచి కార్యక్రమం అవుతుందని చెప్పి అసలు అనుకుంటున్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నానంటే 64 సంవత్సరాల తర్వాత 64 సంవత్సరాల ఫస్ట్ టైం ఒక గోలు, లక్ష్యం, టార్గెట్ అచీవ్ అయిన ఒక తృప్తి ఉంది. దీని కారకులైన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు కానివ్వండి, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు, అదేవిధంగా గౌరవ ఇండస్ట్రియల్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కామర్స్, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఈ పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తి పెద్ద శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారి సోదరి సీతక్క గారు, వీళ్ళందరికీ తప్పకుండా విత్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఐఎమ్ సిన్సియర్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్. I'm indebted to all of them for giving and sanctioning this super specialty and Mata Shishu Hospital at this old IB now. Now this is the hospital which is going to be landmark in Manchiral district as well as it may be erstwhile Adilabad district also. Telangana ఏర్పడిన తర్వాత మొదటి శాంక్షన్ మంచిర్యాలకి అయింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఇదొక హిస్టారికల్ ఈవెంట్. దీనికి మంచిర్యాల పట్టణం నుంచి కానివ్వండి, నస్పూర్ కానివ్వండి, మంచిర్యాల నియోజకవర్గం కానీ, జిల్లా కానివ్వండి, ప్రతి ఒక్క అక్క చెల్లెలను, అన్నదమ్మలను, పార్టీలకు అతీతంగా వ్యాపారస్తులు, అందరు మేధావులు, ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇది ఎవరున్నా లేకున్నా ఒక 3 తరాలు 4 తరాల వరకు ఈ హాస్పిటల్ చరిత్ర ఉంటుంది. ఉత్తర తెలంగాణకి తలమానికమైన హాస్పిటల్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసి రానున్న తరాలకు ఇది
మంచిర్యాల ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నుంచి ఒక కానుక ఎన్నికల కన్నా ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఈ హాస్పిటల్ గురించి చెప్పడం జరిగింది, దాంతోపాటు మెడికల్ హబ్ గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణ మెడికల్ హబ్ అవుతుంది. కరీంనగర్ కానీ ఇంకా మిగతా కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఈవెన్ వరంగల్ కూడా కాకతీయ హాస్పిటల్ అప్పుడు చేసింది తప్పితే ఇవాళ కొత్తగా సూపర్ స్పెషాలిటీ లేదు. సూపర్ స్పెషాలిటీ ఉన్నది ఓన్లీ హైదరాబాద్లో ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పోరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10 నెలల్లో చెప్పిన వాగ్దానాన్ని శాంక్షన్ తీసుకొని వచ్చాను. ఒక శాంక్షన్ ఒక 300 కోట్లు శాంక్షన్ ఇవ్వాలంటే దానికి ఎంత ఉంటుందో వాళ్ళకి తెలియకపోతే నేను చెప్తాను. దానికి ఫీల్డ్ లెవెల్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేట్ తయారు చేసి మేము పిటిషన్ ఇచ్చిన తర్వాత CMR కిందికి రాసి రిపోర్ట్ తయారు చేసి టెక్నికల్ ఫీజిబిలిటీ చూసుకొని సైట్ కొలుస్తానికి 2 సార్లు వచ్చింది. అంటే ఇప్పుడు 3 నెలలకి పార్లమెంట్ ఎలక్షన్ ముందే వచ్చింది. ఇవన్నీ చేసుకుంటూ పోతే లాస్ట్ కాడికి వచ్చి మొన్న బడ్జెట్లో పెట్టి పట్టినంగా జీవో వచ్చింది. కాబట్టి ఛాలెంజ్ గురించి నేను మాట్లాడే అవసరం లేకుండా ఆయన అన్నాడు 2 ఏళ్ళు అన్నాడు, 2.5 ఇంత అన్నాడు, 5 అన్నాడు. ఇది 10 ఏళ్ళ లోపల అవకాశమే లేదని చెప్పాడు. సో అందుకే నేను చెప్పిన మన ప్రత్యేకంగా డేట్తో సహా చెప్పిన ఛాలెంజ్ ఏ పనైనా మొదలుపెట్టి నాటి నుంచి ఉంటుంది తప్పితే ఎన్నికలు గెలిచిన నాటి నుంచే మరి మోడీ గారు చెప్పింది. మీ మోడీ గారు గొప్ప నాయకుడు కదా, చెప్పిండు ఎన్నికలప్పుడు ఆయన రికార్డు నేను మాట్లాడిన రికార్డు ఉందో లేదో, నా మాట్లాడిన రికార్డు నాకు కూడా ఇస్తా, వాళ్ళ నాయకుడు ఆది నాయకుడు మోడీ గారు మాట్లాడిన రికార్డు ఉన్నది. ఆయన తెలియదు కావచ్చు. ఫస్ట్ మీటింగ్ మోడీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టిండు ఫస్ట్ మీటింగ్. ఆ మీటింగ్లో మోడీ గారు మాట్లాడింది ఉన్నది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. ఇది అవాస్తవం అయితే దేనికంటే దానికి సిద్ధం. బీజేపీలో బతుకున్నావు, నీ ఎంబడిన బీజేపీలో చెప్పండి, నీ ఎంబడి తిరిగి ఒక్కడన్నా బీజేపీ ఉన్నాడా? నీ ప్రెస్ మీట్లో కూర్చుంటాడు బీజేపీ ఉన్నాడా? ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఎవరు నీ ఎంబడి కూర్చుంటలేదు. ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఒరిజినల్ RSS వాళ్ళు మాకు తెలుసు ఇక్కడ. కాబట్టి నీ హద్దు దాటి మాట్లాడకు, నువ్వు తట్టుకోలేవు. ఒక్కొక్క ప్రశ్నకు 100 సమాధానం. అందుకోసమే చివరిసారిగా మాట్లాడుతాను. దీని తర్వాత ఆయన గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు నేను పేరు చేయలేదు, ఇంకా దియదర్శకులు మాట్లాడా. ఇది ఆయనకు జవాబులు మా వాళ్ళు చాలామంది నుంచి చెప్పేవాళ్ళు. ఆయన నెల్లూరు పెడితే నెల్లూరు తర్వాత కూడా మా వాళ్ళు ఇంకా జనం సంవత్సరం పెడతారు. రోజుకి ఒక టీం అంటే ఒక దినం పెట్టిన టీం రెండో దినం పెట్టకుండా పెడతారు. అల్లేం సందేహం అవసరం లేదు. సిద్ధంగా అమ్మని చెప్పండి, ఏ రకాన్ని ఛాలెంజ్ కానీ నేను సిద్ధంగా ఉన్నా. పనికిరాని మాటలు ఛాలెంజ్ అనగానే 10 ఏళ్ళు అనగానే నేను ఛాలెంజ్ అటుపోయి మళ్ళీ ఇటుపోయి సంవత్సరం అయిపోయింది. ఎన్నికల తెల్లారి నుంచే శాంక్షన్ తెల్లారగానే ముఖ్యమంత్రి కాగితం చూడకుండా కాలం చూడకుండా ఏం ఎస్టిమేట్ లేకుండా సైట్ చూడకుండా శాంక్షన్లు ఇస్తారా? ఇక అటువంటి అజ్ఞానికి ఎవరు చెప్పాలి? ఏమనంటే ఇక్కడ చదువుకున్నావు, ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడ చదువుకుంటే నీ ప్రాంతం అది, నీ కాన్సెప్ట్ పెద్దపల్లి రిజర్వ్ జనరల్ ఉంది, ఆడవాళ్ళు పోరాదు. మరి తప్పకుండా ఈ ప్రాంతంతో ఎన్నడూ చాలాసార్లు చెప్తాను, నాకు ఏ బంధం ఉందని చెప్పినా అదే బంధానికి కోసం ఖచ్చితంగా కట్టుబడి పనిచేస్తాను. ఇవాళ ఏ చర్యలు తీసుకున్నా ఏం చేసినా కూడా నా ఆలోచన ధోరణి ఒక 50 సంవత్సరాలు, ఒక 3 తరాలకు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన బాధ్యత ఈ తరం నడిపిస్తున్న మా పెద్ద మనుషులు అందరికీ ఉన్నది. మనం భవిష్యత్ తరాలను ఆలోచించి చేసేటప్పుడు తప్పకుండా కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. మార్కెటే కానివ్వండి, మిగతా కానివ్వండి, ఇవన్నీ కొన్ని త్యాగాలు తప్పాయి. మనం త్యాగాలు చేయకపోతే మన తర్వాత తరం ఆనమాలు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి ఈ కార్యక్రమంలో కొందరికి ఇబ్బంది కలిగిన భావి తరాల కోసం చేస్తున్నాను ఒక తృప్తి వాళ్ళు ఆలోచిస్తే ఆ రకమైన ఇబ్బంది ఉండదు. అందులో నాకు పర్సనల్గా నాకు సొంతంగా నాకేం షాపు లేదు, నాకు అక్కడ జాగా లేదు. కానీ ఈ ప్రాంతంలో పుట్టి పేరున చూసుకున్నా కాబట్టి ఈ ప్రాంతం విశిష్టత ఉందో నాకు తెలుసు కాబట్టి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మంచినీళ్ళు ఇచ్చినాం, అవి కనబడతలేదు. 25 ఏళ్ళు ఆయన కూడా ఆ నీళ్ళు వచ్చినాయి, మంచినీళ్ళు వచ్చినాయి, కాలు గడుపుకుందాం మనకి రాదు. 25 ఏళ్ళ నుంచి కరెక్ట్ గెలిచినాక 50 రోజులు, కాకపోతే
మేము వర్క్ స్టార్ట్ చేసాక 40 రోజులు నీళ్ళు ఇచ్చింది. సాగునీళ్ళు రాష్ట్రం అంతా పండిపోతే ఒక గుంట భూమి ఎక్కడ నిండిపోయిందని అడుగు. సాగునీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మొత్తం 119 నియోజకవర్గాల సాగునీళ్ళు కానీ తాగునీళ్ళు ట్యాంకర్ వాడకుండా ఇచ్చిన కాన్స్టిట్యున్సీ, సాగునీళ్ళు ఒక గుంట భూమి పండిపోకుండా ఎండిపోకుండా చేసిన కాన్స్టిట్యున్సీ మనది. వడ్ల జోకుడు బంద్ చేసినాం, డబ్బులు తొందరగా ఇస్తాను, ఇవన్నీ కనబడతలేవు. ఇలా నేను ఎక్కడ చూసిన ప్రెస్ మీట్లా నువ్వు ఎన్ని ఎత్తేసినావు, ఎరువుల మీద సబ్సిడీ ఎత్తేసినావు. ఇవన్నీ మాట్లాడకపోతే మీ మోడీ గారి గురించి రేపు సాయంత్రం దాకా మాట్లాడవచ్చు. మంచిగా దేనికైనా సిద్ధంగా ఉన్నావు, తొందర పడకు. ఇంకా చాలా టైం ఉంది, ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. 4 ఏళ్ళ దాకా నువ్వు వచ్చిన ఓట్లు లెక్క పెట్టుకుని కాదు, మొదటి ఓట్లకు పోతావు, చూసుకో, జాగ్రత్త కాపాడుకో. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్రావు విమర్శలు చేయడాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు ఖండించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎవరి పక్షం కాదని ప్రజల పక్షమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కిషన్ రెడ్డి పాత్ర కీలకమని ఆయన గుర్తు చేశారు. బీజేపీ ఉద్యమం చేసే సమయంలో రేవంత్ ఎక్కడ ఉన్నాడో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చడం మర్చిపోయి ఇష్టాల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో మాట్లాడిన తీరుపై ఈరోజు గత కొన్ని రోజుల నుంచి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ మన స్థానికంగా మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ మీద మరియు నాయకుల మీద వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు. నిన్న జరిగిన వరంగల్లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ పేరు మీద మోసం చేశాడు. రైతులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని మోసం చేశాడు. కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 ఇస్తానని మోసం చేశాడు. కూలి రైతులను మోసం చేసింది. ఇట్లా రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళలకు స్కూటీలు కొనిస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుంటే 1,00,000 రూపాయలు షాదీ ముబారక్, తులం బంగారం, 2,500 రూపాయలు మహిళలకు నెలకు ఇస్తామని చెప్పిండు ఎన్నికల సమయం. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసింది. సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు మహిళలను మోసం చేసింది. యువకులకు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్లు, నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, అట్లనే వృద్ధులకు పెన్షన్లు, వికలాంగులకు అందరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇట్లా 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలు ఇస్తామని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఏ పని చేసిందని ప్రశ్నిస్తుంది. అందరికీ తెలుసు, తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించింది తెలంగాణ బీజేపీ నాయకులు. ఏ జిల్లాలైనా జేఏసీలో ఉంది, ముందు నడిపించింది బీజేపీ నాయకులు. కేంద్ర ప్రభుత్వంకి ఆ రోజు బీజేపీ సుష్మా స్వరాజ్ గారు మద్దతు తెలిపి ఓట్లేస్తేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆయన కట్ట ఓల్కో ఆఫీసర్ కట్ట టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఫోన్ చేసిండట, నేను ఫోన్ చేసిందట. అయితే మేమిద్దరం ఒకటేనట. నువ్వు కూడా 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటివి, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కూడా చాలా సమస్యల మీద మాట్లాడుతుంటివి, నేను కూడా చాలా సమస్యల మీద మాట్లాడుతుంటిని. చాలాసార్లు నువ్వు కలెక్టర్ కానీ పోలీసు వాళ్ళకి కానీ అధికారులకు ఫోన్ చేస్తుంటివి, నేను కూడా కలెక్టర్కి అధికారులకు అదే సమస్య మీద నేను కూడా ఫోన్ చేస్తుంటిని. అంటే నువ్వు ఫోన్ చేసి నేను ఫోన్ చేస్తే మన ఇద్దరం ఒకటైనట్టేనా?
ఆ టీఆర్ఎస్ ఆయన కేటీఆర్ అంటాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటైందని, నువ్వంటాను బీజేపీ టీఆర్ఎస్ ఒకటైందని. బీజేపీ ఎవరి పక్షాన ఉంటుంది? బీజేపీ కేవలము రైతుల పక్షాన ఉంటుంది, బీజేపీ పేద ప్రజల పక్షాన ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రతి హామీ నెరవేర్చేంత వరకు కూడా బీజేపీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. హాస్పిటల్ మీదనంటే ఈయన ఛాలెంజ్ చేసినామట. మేము ఎక్కడైనా చెప్పినామా హాస్పిటల్ని 2 సంవత్సరాలలో కట్టమని? మేము చెప్పలే, నువ్వే చెప్పినావు నేను 2 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తాను. మళ్ళీ నువ్వే అన్నావు 2 కాదు 2.5 సంవత్సరాలు చెప్తాను. మళ్ళీ ఏమన్నావు మొదలు పెట్టిన నాటి నుంచి 2.5 సంవత్సరాలు. నీకు మొదలు పెడతానికే సంవత్సరం పట్టింది, నువ్వు గెలిచి సంవత్సరం అయింది, మొదలు పెడతానికే 2.5 సంవత్సరాలు పట్టింది. నీ మాట మీద నీకే నిలకడలేదు. నువ్వేమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంసీహెచ్ హాస్పిటల్ అని నువ్వు చెప్తాను. అరే టెండర్ పెట్టిందేమో ఎంసీహెచ్, 600 పడకల హాస్పిటల్ 300 కోట్లు ఏదేదో పెద్ద పెద్దవి చెప్పినావు. ఇవాళ టెండర్ పిలిచింది 37 కోట్లు. ఇన్విటేషన్ కార్డులో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్, టెండర్ పిలిచిందేమో ఎంసీహెచ్. నీ మాట మీద నీకే నిలకడలేదు. ఇక నువ్వు నాతో ఏం ఛాలెంజ్ చేస్తావు? నిన్ను సన్యాసం నీకు ప్రజలే ఇస్తారు, ప్రజాస్వామ్యంలో ప్రజలే బుద్ధి చెప్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అభివృద్ధి చేయండి, మేము సహకరిస్తాం. కానీ తెల్లారి లేస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, రైతుల పక్షాన ఉంటుంది, మహిళల పక్షాన ఉంటుంది. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ నాయకుల మీద మాట్లాడితే సహించరు, బీజేపీ కార్యకర్తలు సహించరు. ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ